ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ మెట్ట ప్రాంత పంటలపైన పరిశోధనలు కొనసాగిస్తోంది. గత 52 సంవత్సరాలుగా వివిధ దేశాల్లో కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ సంస్థలో వాతావరణ పరిస్థితులు మార్పు, వాటి ప్రభావం పంటలపైన ఉండడం, దాంతోపాటు వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీటన్నిటిపైన ప్రస్తుతం పరిశోధనలు కొనసాగిస్తుంది. సో దీని గురించి ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్రిసాట్ ఎక్కడెక్కడ సేవలు అందిస్తుంది, ఇక్రిసాట్లో జరుగుతున్న పరిశోధనల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్రిసాట్ శాస్త్రవేత్త మనతో ఉన్నారు. మేడం చెప్పండి మేడం, మీ పేరేంటి? నా పేరు పద్మజ. నేను ఇక్కడ ఒక జెండర్ సైంటిస్ట్, ప్లస్ నేను రైలాండ్ అకాడమీని కూడా లీడ్ చేస్తూ ఉంటాను. ఇక్రిసాట్ 1972లో హైదరాబాద్ భారతదేశంలో స్థాపించబడింది అన్నమాట. నేడు ఇక్రిసాట్ భారతదేశంలో ఏకైక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం. ప్రపంచం మొత్తంలో ఈ మెట్ట పంటల్లో పరిశోధన జరిగేది ఇక్రిసాట్లో. దాని ప్రైమరీ హైదరాబాద్లో పటాన్చెరులో ఉంది. ఇక్రిసాట్ ఈస్టర్న్ అండ్ సదర్న్ ఆఫ్రికా మరియు వెస్టర్న్ అండ్ సెంట్రల్ ఆఫ్రికాలో కూడా కార్యాలయాలు నిర్మించింది. సో స్టార్టింగ్లో చాలా దేశాలలో నుంచి యుఎస్, యూకే, ఆఫ్రికా, ఏషియా మొత్తం అన్ని ఖండాలలో నుంచి సైంటిస్టులు వచ్చేవాళ్ళు, ఇక్కడ పరిశోధన చేసేవాళ్ళు. తర్వాత ఫార్మర్స్ ఫీల్డ్స్కి వెళ్ళడము, విలేజ్లలోకి వెళ్ళడము, విలేజ్లో స్టడీస్ చేయడము, ఇవన్నీ అప్పటి నుంచే నిర్మించారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 14 ఇంటర్నేషనల్ అంతర్జాతీయ రీసెర్చ్ సెంటర్స్, 1 CGIAR మెంబర్స్ అన్నమాట. ఇక్రిసాట్లో పరిశోధన జరుగుతున్న 6 మెట్ట ప్రాంత పంటల్లో ప్రధానమైనది వేరుశనగ పంట. సో దీంట్లో కూడా రీసెర్చ్ జరుగుతున్నాయి, దీంట్లో పరిశోధనలు జరుగుతున్నాయి. సో దీంట్లో ఈ మధ్యకాలంలో జరిగిన అచీవ్మెంట్స్ కావచ్చు, ఇక్కడ ఏ రకాల గురించి కావచ్చు, ఎట్లా పరిశోధనలు జరుగుతున్నాయి, శాస్త్రవేత్తలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ వేరుశనగ పంటలో ఎట్లాంటి అచీవ్మెంట్స్ మీరు సాధించారు, ఇప్పటివరకు ఏం చేశారు? సో వేరుశెనగ అనేది మన భారతదేశంలో ఒక ప్రధానమైన నూనె గింజ పంటగా సాగవుతుంది. ప్రపంచంలో ఇతర దేశాల్లో దీన్ని ఒక ఆహార పంటగా కూడా కన్సిడర్ చేస్తున్నారు. సో ముఖ్యంగా వేరుశెనగ నూనె ఏదైతే ఉంటుందో, వేరుశెనగ నూనెలో ఒలీయిక్ ఆమ్లం అనేది ఒక ముఖ్యమైన అంశము. ఈ సాధారణ రకాలలో ఈ ఒలీయిక్ ఆమ్లం అనేది కేవలం ఒక 40% కంటే మించి ఉండదు. సో ఇక్రిసాట్ అనేది ఈ మధ్యకాలంలో అభివృద్ధి చేసిన వెరైటీస్లలో ఈ ఒలీయిక్ ఆమ్లం అనేది దాదాపు రెట్టింపు శాతం, అంటే 75 నుంచి 80% వరకు తీసుకెళ్ళగలిగాం. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇండస్ట్రీకి, అంటే ఆహార ఉత్పత్తులు తయారు చేసే వేరుశెనగను ఉపయోగించుకొని ఏవైతే ఆహార ఉత్పత్తులు తయారు చేస్తారో ఆ ఇండస్ట్రీకి చాలా ఉపయోగకరం. ఎందుకంటే షెల్ఫ్ లైఫ్, దీని ద్వారా తయారు చేసిన ఎలాంటి ఉత్పత్తి అయినా దాని షెల్ఫ్ లైఫ్ అనేది దాదాపు 6 నెలల నుంచి 12 నెలల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్, కన్జ్యూమర్స్కి కూడా ఇలాంటి ఉత్పత్తులను ఉపయోగించినట్లయితే, హై ఒలియిక్ యాసిడ్ ఆమ్లం ఉన్న వేరుశనగ ఉత్పత్తులను కనుక ఉపయోగించినట్లయితే గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకాలను 2020లో డెవలప్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో. ప్రధానమంత్రిగా గిర్నార్ 4, గిర్నార్ 5 అని ఒక 2 రకాలను 2020లో జాతికి అంకితం చేయడం జరిగింది. ఒక్కసారి రైతులకు ఈ విత్తనం అనేది అందుబాటులోకి వచ్చినట్లయితే ఇండస్ట్రీ, అంటే పరిశ్రమలు ముందుకొచ్చి ఈ విత్తనాన్ని సేకరించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రైతులకు కూడా అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాలు ఎక్కువగా అంటే ఈ ప్రాంతంలో మిగతా ప్రాంతాలు అన్ని, అంటే దేశంలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలు కావచ్చు, మెట్ట ప్రాంతాల పరిస్థితులన్నీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి ప్రత్యేకించి ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా మనం వరల్డ్ స్టాటిస్టిక్స్ కనుక చూసినట్లయితే మెట్ట ప్రాంతాలు అనేది పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో కొన్ని చోట ఈవెన్ 1000 mm వర్షపాతం ఉన్న ప్రాంతాలు కూడా ఈరోజు 500కు 600 mm వర్షపాతానికి పడిపోయినాయి, ఎడారులుగా మారే అవకాశం ఉంది వాతావరణ పరిస్థితుల కారణంగా. సో అట్లా ప్రపంచవ్యాప్తంగా మెట్ట ప్రాంతాలు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్రిసాట్ యొక్క పరిశోధన అనేది రాబోయే రోజుల్లో అత్యంత కీలకంగా మారబోతుంది. ఇక్రిసాట్లో చిరుధాన్యాలపైన ప్రధానంగా ఈ 6 పంటలపైన పరిశ్రమ జరుగుతుంటే గ్రౌండ్ నట్, చిక్పీ, పిజన్పీ, సోర్గం, పెరల్ మిల్లెట్, స్మాల్ మిల్లెట్స్. సో ఈ 6 పంటలపైన మాత్రమే పరిశ్రమలు జరుగుతుంటాయి. సో దీనికి సంబంధించిన జీన్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేసిండ్రు. సో దాని గురించి తెలుసుకుందాం. మొత్తం ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడికి పంపిస్తుంటారు సార్, చెప్పండి ఎట్లా ఉంటుంది సార్? నా పేరు ముజమ్మిల్ బేగ్ అండి, నేను ఇక్కడ క్వాలిటీ మేనేజర్. సో మేము ఇక్కడ ఇక్రిసాట్ జీన్ బ్యాంక్లో -20 degrees సెంటిగ్రేడ్లో లాంగ్ టర్మ్ కన్జర్వేషన్ చేస్తాము.
4 డిగ్రీ సెంటిగ్రేడ్లో మీడియం టర్మ్ కన్జర్వేషన్ చేస్తాం అనమాట. సో దీని ద్వారా మేము ప్రపంచంలో ఎవరు అడిగినా, లైక్ మేము చూస్తే 150 దేశాలకు మేము ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎవరు అడిగినా మేము జీన్ బ్యాంక్ నుంచి సప్లై చేస్తాం మెటీరియల్స్, లైక్ రీసెర్చర్స్ కోసం అండ్ ట్రైనింగ్ కోసం, బ్రీడింగ్ కోసం. సో ఇలాంటి కొత్త వెరైటీస్ డెవలప్ చేసే దానికోసం స్టూడెంట్స్ అడుగుతారు, సైంటిస్టులు అడుగుతారు. సో వీళ్ళందరి కోసము మేము ఇక్కడ నుంచి సప్లై చేస్తామండి, సరఫరా చేస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ కొత్త ప్రాంతాల్లో ఈ పరిశోధనలు పూర్తయిన సాగు చేస్తున్న అవకాశాలు ఉన్నాయా కొత్త ప్రాంతాలు ఇప్పుడు కాకుండా? పరిశోధనలు ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నాయి, యూరోప్లో కూడా జరుగుతున్నాయి వీటి మీద. మామూలుగా మనం చూస్తే ట్రెడిషనల్గా ఇది ఆఫ్రికా అండ్ ఇండియాలోనే ఎక్కువ ముందు ఉండేది ముందు కాలంలో. కానీ ఇప్పుడు కొత్త కొత్త కంట్రీస్ కూడా దీని మీద ఆసక్తి చూపిస్తున్నాయి. సాంప్రదాయ పంటలతో పాటు చిరుధాన్యాలను అడాప్ట్ చేసుకునేందుకు వాళ్ళు ఏదైతే కొత్త ప్రాంతాల్లో కూడా ఈ చిరుధాన్యాలను పండించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దానికోసం పరిశోధనలు ఇక్కడిసారి జరుగుతున్న పరిశోధనలు కావచ్చు, ఇక్కడిసారి ద్వారా జీన్ బ్యాంక్ ద్వారా ఇచ్చిన విత్తనాలు కూడా వాడుకుంటూ వారు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ ల్యాబ్లో దాదాపు ఒక కొత్త రకాన్ని తయారు చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంటే, కానీ వీళ్ళు ఆ కాలాన్ని తగ్గించి ఇక్కడ శాస్త్రవేత్తలు కొన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. శాస్త్రవేత్త మనతో ఉన్నారు సార్. ఇక్కడ ఏం పరిశోధన జరుగుతుంది సార్? దీన్ని ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీ అంటారు. ఇది క్లుప్తంగా చెప్తే ఒక మొక్క కాలాన్ని త్వరగా కంప్లీట్ చేసి మనం తర్వాత తరానికి తీసుకెళ్లే ఫెసిలిటీ అని అనుకోండి. ఇది మామూలుగా మనకి కంది పంటను తీసుకుంటే బయట ఇది మెచ్యూరిటీకి రావడానికి 200 నుంచి 270 రోజుల దాకా పడుతుంది రకాన్ని బట్టి. అదే మనం ఇక్కడ 5 నెలల్లో కంప్లీట్ చేయవచ్చు. ఈ 5 నెలల్లో కంప్లీట్ చేయడానికి ఈ ఫెసిలిటీలో ఆ కండిషన్స్ మేము క్రియేట్ చేస్తాం. బయట అయితే కంది పంట మీరు ఎప్పుడు మొలకెత్తినా కానీ, ఎప్పుడు వేసినా కానీ పంట అది శీతాకాలంలోనే ఫ్లవరింగ్కి వస్తుంది, అంటే పూలు పోయడం మొదలు పెడుతుంది. అదే ఇందులో అయితే మీరు ఎనీ టైం, సంవత్సరంలో ఏ టైంలో అయినా ఇందులో వేయవచ్చు, 5 నెలల్లో పంట తీయవచ్చు. కానీ ఈ మొత్తం ప్రాసెస్కి ఇన్ని తరాలు వెళ్ళాలి కాబట్టి 12 తరాలు 12 ఏళ్ళు పడుతుంది మామూలుగా అయితే. ఇక్కడ మనకి 5 నెలల్లో ఒక పంట తీస్తున్నాం కాబట్టి, ఒక తరాన్ని కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి 2 తరాలు ముగించవచ్చు. అలాగే 6 తరాలని 3 సంవత్సరాల్లో తీసేసి తర్వాత మనం వివిధ ప్రాంతాల్లో టెస్టింగ్ కోసం పంపించి ఒక 4-5 ఏళ్ళు అది స్టేబుల్గా ఉంది అంటే పర్ఫార్మెన్స్ మనం కొత్త వెరైటీగా రిలీజ్ చేయవచ్చు. ఫార్మర్స్కి ఇది ఒక అడ్వాంటేజ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ ర్యాపిడ్ జెన్ టెక్నాలజీ? ఇది మేము 2020లో స్టార్ట్ చేసాము. ఈ దీని పరిశోధన మేము పబ్లిష్ చేయడం అయితే 2024లో చేసాం. ఈ పద్ధతి కనిపెట్టే ఒక 1.5 సంవత్సరంన్నర అయింది అంతే. ఇప్పుడే ఇది ప్రపంచానికి తెలిసింది, అందరూ దీని మీద చేస్తున్నారు, మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఇట్లాంటి ల్యాబ్స్ ఇవన్నీ ప్రపంచంలో? ప్రపంచంలో బాగా డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయి. ఇండియాలో అయితే మన దగ్గరే ఉంది. మిగతా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్, వాటిల్లో కూడా ఇప్పుడు కొత్తగా ఇవి మొదలు పెడుతున్నారు. ఇప్పటికి ఇంకా కడుతున్నారు. కొన్ని పంటలకైతే ఉన్నాయి. రైస్కి అయితే వారణాసిలో ఉంది, అలాగే కోయంబత్తూరులో ఉంది. అలాగా కొంతమంది ఆల్రెడీ నిర్మించిన వాళ్ళు ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు. ఇది కొత్త టెక్నాలజీ, ఇప్పుడిప్పుడే అన్ని యూనివర్సిటీస్కి వెళ్తాం. ఇక్రిసాట్లో వెదర్ స్టేషన్స్ ఉంటాయి. ఈ వెదర్ స్టేషన్ ద్వారానే ఇప్పుడు మొత్తం దేశంలో కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో కావచ్చు ఎట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అట్లనే రైతులకు కూడా ఎట్లాంటి పంటలు వేస్తే బాగుంటుంది, సో భవిష్యత్తులో కూడా చాలా వరకు వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. సో అట్లాంటి సందర్భాల్లో ఎట్లాంటి పంటలు వేయాలి, సో భవిష్యత్తులో మారుతున్న వాతావరణ పరిస్థితి వాటిని ఎట్లా అధిగమించాలి అనే దానిపైన కూడా ఇక్రిసాట్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. సో ఇట్లాంటి వెదర్ స్టేషన్ ద్వారా ఎప్పటికప్పుడు వారు అప్డేట్స్ తెలుసుకోవడంతో పాటు రైతులకు అందించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. భారత ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఈ వెదర్ అప్డేట్స్ వీరిచ్చే ఇన్పుట్స్ ద్వారానే వారు వెదర్ అప్డేట్స్ ఇస్తుంటారు అని చెప్తున్నారు. అంటే వాతావరణ మార్పులపైన కూడా మరిన్ని పరిశోధనలు కూడా ఇక్రిసాట్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ వైపు అడుగులు వేస్తుంది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మొత్తం ఇప్పుడు ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం కనిపిస్తూ ఉంది. చెప్పండి, అంటే ఈ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, సో ఆ వ్యవసాయ రంగానికి ఎట్లా ఉపయోగపడుతుంది? నా పేరు కిషోర్ కుమార్ అండి. నేను ఇక్కడ అసోసియేట్ సైంటిస్ట్ డిజిటల్ ఇన్నోవేషన్స్ ఇక్రిసాట్కి వర్క్ చేస్తాను. సో మనం ప్రస్తుతం చూసుకుంటే వ్యవసాయ రంగమే మనకి 20 నుంచి 30% వరకు ఇండియన్ ఎకానమీకి దోహదపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే రైతులు క్రాప్ సెలెక్షన్ దగ్గర నుంచి మార్కెట్ లింకేజెస్ వరకు ప్రతి ఒక్క స్టేజ్లోనూ రైతులు చాలా టెన్షన్ పడతారు. లైక్ పంట చేతికి వస్తుందా రాదా, పంట మనం వేస్తే సీజన్ ఎలా ఉండబోతుంది, వాతావరణ మార్పుల వల్ల వాళ్ళకి అనువున వాళ్ళకి గండాలే ఉంటాయి ఈ వ్యవసాయ రంగంలో.
సో మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు గత 10 ఏళ్లుగా ముందుగానే మన భారత ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో. ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ఫార్మర్ దగ్గరికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. సో రైతులు ఏంటంటే డిజిటల్ టెక్నాలజీస్, డిజిటల్ టూల్స్, దానికి తోడు మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి దానికి ఇంటిగ్రేట్ చేసామన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రైతులకి చాలా హెల్ప్ అవుతాయి. సో వాళ్ళు ప్రిసైజ్గా వాళ్ళు కావాల్సిన నిర్ణయాన్ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్ణయించుకొని అది వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు వాళ్ళ పంటలలో మేనేజ్మెంట్ కానీ వాళ్ళ ఈల్డ్ ఎఫిషియన్సీస్, వాళ్ళ ఈల్డ్ని పెంచుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. 1972లో ఇక్రిసాట్ అప్పటి మెదక్ జిల్లాలోని అయితే కాచిరెడ్డిపల్లి, మన్మూల్ 2 గ్రామాలను ఖాళీ చేయించి ఈ ప్రాంతంలో ఇక్రిసాట్ ఏర్పాటు చేశారు. దాదాపు 3000కు పైచీలకు ఎకరాలను సేకరించారు. సో ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తుంది ఈ ప్రాంతంలో తవ్వకాల్లో దొరికిన వినాయకుడి విగ్రహం. సో ఇక్కడ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నాం ఇంకా ఎట్లాంటి చారిత్రక ఆనవాళ్ళు ఎక్కడెక్కడ భద్రపరిచారు, ఎట్లా ఉన్నాయి చెప్పండి. అంటే ఇక్కడ ఇక్రిసాట్లో ఎక్కడెక్కడ ఇట్లాంటి చారిత్రాత్మకమైన కట్టడ విగ్రహాలు కావచ్చు ఏమేమి దొరికినాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఇక్రిసాట్లో మొత్తం 6 లేక్స్ అనేవి ఉన్నాయి. సో అలా లేక్స్ తవ్వేటప్పుడు దొరికిన ఒక తవ్వకాల్లో బయటకు వచ్చిన విగ్రహమే ఇది ఒకటి. సో దీంతో పాటు ఇంకా చాలా చిన్నవి కూడా ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ ఒక 1000 సంవత్సరాలు లైక్ ఏజ్ ఉన్న పాతది ఈ విగ్రహం. సో దీన్ని పూజల్లాగా చేస్తున్నాము. అండ్ మిగిలిన చిన్నవి కూడా లైక్ ఏంటంటే జాగ్రత్తగా పదిలపరిచినట్టు లైక్ స్టోర్ చేసి ఎక్కడికి వెళ్లకుండా ఇక్రిసాట్ వాటిని మొత్తం మేనేజ్ చేసుకుంటూ ఉంది. చాలా వరకు చారిత్రాత్మక ఆనవాళ్ళు కూడా ఇక్కడ లభించిన మనం విజువల్స్ చూడొచ్చు. ఇట్లాంటి దాదాపు భారీ పాత్రలు కూడా ఇక్కడ లభ్యమైనవి. వాటన్నిటిని కూడా ఇక్రిసాట్లో భద్రపరిచిండ్రు. దాదాపు వినాయకుడి విగ్రహంతో పాటు చిన్న పెద్ద జైన ఆనవాళ్ళు, వైష్ణవుల ఆనవాళ్ళు కూడా, వైష్ణవ దేవాలయ, వీరశైవ ఆనవాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడ లభించడంతో వాటన్నిటిని కూడా భద్రపరుస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ప్రాంతంలో ఈ ఇక్రిసాట్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ మనం చూస్తున్నట్టు అన్ని రకాల నేలలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 4 రకాలు అంటే ప్రస్తుతం ఎర్ర నేలలు కావచ్చు, నల్ల నేలలు కావచ్చు, వాటికి సంబంధించిన వివిధ దేశాల్లో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో అన్నీ ఒకే చోట ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో పాటు CGIAR అనే సంస్థ ఒక గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఇక్రిసాట్ని నెలకొల్పారు. ఇక్కడ మొత్తం ప్రపంచంలోనే ఇక్కడ హెడ్ క్వార్టర్స్గా ఉండడానికి ప్రధాన కారణం కూడా ఇది. ప్రధానంగా ఇక్కడ అన్ని రకాల నేలలు ఉంటాయి, అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. సో అందుకే ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. జీన్ బ్యాంక్, ప్రధానంగా ఇక్కడ జీన్ బ్యాంక్ ఉంటుంది. లక్షలాది రకాల సంబంధించినటువంటి విత్తనాలను కూడా ఇక్కడ స్టోర్ చేశారు. టైం క్యాప్సూల్ ఇది. భవిష్యత్తులో విత్తనాలు భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇట్లాంటి ఏర్పాట్లు చేసిండ్రు. ఒకవైపు పరిశోధనను, ఒకవైపు వ్యవసాయంలో ప్రధానంగా అత్యల్ప వర్ష ప్రాంతం ఉండే ప్రాంతాల్లో పంటలను పండించడం, వాటిని ఒకవైపు ఆ ప్రాంత ప్రజలకు ఆహారం అందించడం, మరోవైపు రైతులకు లాభసాటిగా ఉండడం. మార్కెట్లో ఎవరైతే వినియోగదారులు ఉంటారో ఆ పంటను తినేందుకు ఎవరు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు ఇక్కడ ఇక్రిసాట్లో 6 రకాల పంటలపైన పరిశోధన జరుగుతాయి. వాటిల్లో ప్రధానంగా ఈ 6 రకాల పంటల్లో చిరుధాన్యాలు ఉంటాయి. ఈ చిరుధాన్యాలను కూడా ఇప్పుడు మొత్తం గత సంవత్సరం కావచ్చు ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అవి కస్టమర్స్కి అంటే జనం తినే విధంగా కూడా ఏదైతే వివిధ రూపాల్లో వాటిని తినడానికి ఆసక్తిగా ఉండేందుకు ఇప్పుడు జనం వాడుతున్న పద్ధతుల్లో పాస్తాలు కావచ్చు, ఇట్లా మిల్లెట్ ఇన్స్టెంట్ ఫుడ్గా కూడా తయారు చేసేందుకు ఇక్రిసాట్ పరిశోధన చేస్తుంది. ఇక్రిసాట్లో ప్రధానంగా మెట్ట ప్రాంత పంటలను వాటిపైన పరిశోధనలు జరుగుతుంటాయి. దాదాపు ఈ 52 సంవత్సరాలుగా వాటిపైన కొత్త రకాలను కనుగొనడం కావచ్చు, వాటన్నిటినీ ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. సో దాన్ని డైరెక్ట్గా వచ్చిన ప్రోడక్ట్ని అగ్రి బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్గా ప్రజలకు చేరవేసేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్న దాని గురించి, పరిశోధనల గురించి, ఇక్కడ జరుగుతున్న పని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ పేరేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? నా పేరు ప్రియాంక అండి. నేను ఈ ఇక్రిసాట్లో అసోసియేట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను బేసికల్లీ ఫుడ్ టెక్నాలజిస్ట్. నేనేంటంటే ఈ పండించిన క్రాప్స్ నుంచి వాల్యూ యాడెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసి వాటిని కస్టమర్స్కి ఎలా రీచ్ చేయాలి, వాటి మార్కెట్కి ఎట్లా లింక్ చేయాలి అన్న యాక్టివిటీస్ నేను చేస్తూ ఉంటాను అనమాట ఈ డిపార్ట్మెంట్లో. ముఖ్యంగా ఈ అగ్రి బిజినెస్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ అన్నది ఏంటంటే వాల్యూ చైన్లోని వివిధ అంశాలపైన పనిచేస్తూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, తర్వాత ఇన్నోవేషను, తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ద్వారా
ఇట్లాంటి డ్రై ల్యాండ్ క్రాప్స్ అంటే మిల్లెట్స్ కానీ, పల్సెస్ కానీ, గ్రౌండ్నట్ కానీ ఇట్లాంటి న్యూట్రిషియస్ ఫుడ్ క్రాప్స్ని లోకల్ మార్కెట్స్కి ఎలా ప్రమోట్ చేయాలి, అదేవిధంగా రైతులకు మరియు రైతు సంఘాలకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇచ్చి అగ్రికల్చర్ డెవలప్మెంట్ని మరికొంత మెరుగుపరచడానికి వివిధ రకాలైన యాక్టివిటీస్ని మేము చేపడతాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి, కన్జ్యూమర్ యొక్క ప్రిఫరెన్సెస్ని బట్టి వాటిని అండర్స్టాండ్ చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈ మిల్లెట్స్ నుంచి వాల్యూ యాడెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే అనేక రకమైన రెడీ టు కుక్ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ, రెడీ టు ఈట్ కానీ, స్నాక్స్ కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ డెవలప్ చేసి ఈ టెక్నాలజీలను స్టార్టప్స్కి కానీ, ఎంటర్ప్రినర్స్కి కానీ, విమెన్ ఎస్హెచ్జీస్కి కానీ, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉండే విమెన్ ఎస్హెచ్జీస్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్లోనే వివిధ శాఖలతోటి, ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి ఇట్లాంటి న్యూట్రిషియస్ ఫుడ్ ప్రోడక్ట్స్ని సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కానీ, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి స్కీమ్లలో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో భాగంగా గిరి పోషణ అన్న ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ మేము చేపట్టడం జరిగిందనమాట. సో ఈ గిరి పోషణ ఏంటంటే ట్రైబల్ పాపులేషన్లోని రక్తహీనత సమస్యలను తగ్గించడానికి, వాళ్ళల్లోని పోషక విలువలను పెంచడానికి ఇట్లాంటి మిల్లెట్స్తో కూడిన ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేసి వాటిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు మరియు పిల్లలకు అందించడం జరిగిందనమాట. ఇది ఇప్పుడు మిల్లెట్స్ జనరల్గా ఇప్పుడు అందరూ డైట్ కాన్షియస్తో మిల్లెట్స్ తినాలనుకుంటున్నారు, కానీ వాటిని తినడం కొంచెం ఇబ్బందిగా మారిందండి. అంటే ఇప్పుడు నూడిల్స్ కావచ్చు, పాస్తాలు కావచ్చు, ఇట్లాంటి మోడర్న్ ఫుడ్ నుంచి ఇటువైపు ఇప్పుడు కొత్త జనరేషన్ని మార్చేందుకు ఎట్లాంటి ఇన్నోవేషన్స్ ఇప్పుడు మీరు చేసినట్టున్నారు, వాటి గురించి చెప్పండి. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మిల్లెట్స్ని అంటే పెద్దవాళ్ళు తినడం కూడా రోజు తినడం కష్టం అవుతుంది, అట్లాంటిది పిల్లలు తినడం కూడా చాలా కష్టమైన పని. దానికోసమని మేము చాలా రకాలైన పదార్థాలను తయారు చేసామన్నమాట. ఇది జొన్న రైస్. ఇదేంటంటే జొన్నలను ఉడకబెట్టి ప్యాక్ చేసింది. జొన్నలను కుక్ చేసిన తర్వాత మనము 1-2 days మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. కానీ ఈ టెక్నాలజీ ఏంటంటే ఈ టెక్నాలజీ ద్వారా 12 నెలలు అంటే 1 year వరకు ఇది స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఇందులో ఎట్లాంటి ప్రిజర్వేటివ్స్ వాడలేము. సో ఈ టెక్నాలజీ మనం ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నా, వేరే ప్రాంతాలకు వెళ్తున్నా కూడా ఈ ప్యాకెట్ని బ్యాగ్లో వేసుకొని వెళ్ళొచ్చు. ఇంకొక ఛాలెంజింగ్ పని మిల్లెట్లో ఏంటంటే వండడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు రాత్రి దాన్ని మొత్తం సోక్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ డే వండడానికి కూడా 1 hour అట్లీస్ట్ పడుతుంది. రైస్ లాగా కాదు ఇది. సో అట్లాంటి దానికోసం కన్వీనియన్స్ ఫుడ్ టెక్నాలజీస్ తయారు చేస్తాం. సో అందులో ఇదొకటి. ఇప్పుడు ఇది ఏంటంటే మల్టీగ్రెయిన్ మీల్ అంటాం. ఇది మన కిచిడి మిక్స్ లాగా అనమాట. సో ఇందులో జొన్నలు ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి, పల్సెస్ ఉన్నాయి, అండ్ ఇంకొకటి కిచిడికి తగ్గ స్పైసెస్, పెప్పర్ కానీ, సాల్ట్ కానీ అనేక రకాలైన ఇంగ్రీడియంట్స్ ఇందులోనే యాడ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో ఈ ప్యాకెట్ రెడీ టు కుక్. దీన్ని ఏం చేస్తాము, దీన్ని జస్ట్ మనం రైస్ని ఎట్లయితే బాయిల్ చేసుకుంటామో ఈ ప్యాకెట్ని తీసుకొని అట్లనే బాయిల్ చేసుకుంటే మనకి కిచిడి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కలగడానికి ఇప్పుడు కుర్కురే, లేస్ అట్లాంటి వాటికి పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతుంటారు. సో అట్లాంటిది ఏం చేసామంటే మేము జొన్నలతోటి, సజ్జలతోటి ఈ స్నాక్ ప్రోడక్ట్ డెవలప్ చేసాం. ఇట్లాంటిది మరియు బిస్కెట్స్, కుకీస్ కూడా డెవలప్ చేసామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అంగన్వాడీ సెంటర్లోకి కూడా పిల్లలు వీటిని తినడానికి వాళ్ళ అటెండెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట. ఇది ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్ని మార్కెట్లో ఉన్నాయండి. అంటే ఇప్పుడు మార్కెట్లోకి రావాలంటే ఎట్లా? ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మార్కెట్లో ఉంది. కొన్ని ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇప్పుడు మేము ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్లో కానీ ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అదే ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళ సపోర్ట్ తోటి యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ యూనిట్స్లో ప్రోడక్ట్స్ని తయారు చేసి అంగన్వాడీ సెంటర్స్కి, స్కూల్స్కి సప్లై చేస్తారు. అదేవిధంగా లోకల్ మార్కెట్స్లో కూడా పెడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎవరైనా వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఎట్లా సహకారం ఉంటుంది? ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళకి టెక్నాలజీ మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు అనమాట. మేము ఎట్లా హెల్ప్ చేస్తాము అంటే ఇందులో ఏమేమి న్యూట్రిషనల్ వాల్యూ, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలా, ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ప్రాసెసింగ్ ప్రిపరేషన్ ఏమేమి ఉండాలా, ప్యాకేజింగ్ ఎట్లా చేయాలా, ఈ లేబులింగ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉండాలా, ఇట్లాంటి దానిపైన అన్నింటిలో హెల్ప్ చేస్తుంటాం అన్నమాట. టెక్నాలజీకి మేము అందించే సర్వీసెస్కి ఛార్జ్ చేస్తాం. మా దగ్గర ల్యాబ్ కూడా ఉంది. ఉత్త ఫుడ్ ప్రోడక్ట్ డెవలప్ చేయడమే కాదు, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇందులో డైటరీ ఫైబర్, ప్రోటీన్ కంటెంట్, రిచ్ ఇన్ ప్రోటీన్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ వ్యాలిడేట్ చేయడానికి కూడా మా దగ్గర ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఉంది. మా ల్యాబ్లోనే ఇవన్నీ రీసెర్చ్ అంతా చేసి ఈ ప్రోడక్ట్లో ఏమేమి ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకు ప్రాపర్ టెక్నాలజీ ఇస్తామన్నమాట. ఇందులో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఎంటర్ప్రీనర్స్, స్టార్టప్స్ వారి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినట్టు మేము టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొన్ని ప్రోడక్ట్స్ కమ్యూనిటీ ఓరియంటెడ్గా, కొన్ని ప్రోడక్ట్స్ కమ్యూనిటీ డిమాండ్ని బట్టి వాళ్ళ కోసమని
తయారు చేసి అక్కడ ఉన్న ఉమెన్ ఎస్హెచ్జిస్కి కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ నుంచి మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. పండించిన పంటను ఎవరైతే ప్రజలు తినేందుకు వీలుగా వాటిని కొత్త రకంగా ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా తినేందుకు విభిన్న రకాల ఫుడ్ అయితే టేస్టీ ఫుడ్ను కూడా అందించేందుకు ఇక్రిసాట్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే విభిన్న రకాల ఉత్పత్తులు కూడా తయారు చేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణుస్, ఇక్రిసాట్ నుండి.